Welcome to my channel Learn and Grow. Today our topic is singular and non-singular matrices. Singular matrix. A singular matrix is a square matrix whose determinant is 0. అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ రోస్ అండ్ కాలమ్స్. సో అంటే ఎప్పుడైతే స్క్వేర్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామో ఆ డిటర్మినెంట్ అనేది 0 అవ్వాలి. సో అప్పుడు సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఇట్ డస్ నాట్ హ్యావ్ అన్ ఇన్వర్స్. దిస్ హ్యాపెన్స్ వెన్ ఇట్ రోస్ ఆర్ కాలమ్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్. సో లీనియర్లీ డిపెండెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A = 2 4 1 2 తీసుకుంటే 2 4 1 2. సో ఈ సెకండ్ రోని రో 1లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ 2తో మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది అంటే 2 4 2 4. సో ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 2 × 4 - 2 × 4 అంటే వాల్యూ 8 - 8 = 0 అయ్యింది. అంటే ఇది రో 1లో ఉండే ఎలిమెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి లీనియర్లీ డిపెండెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ A = 2 4 1 2 తీసుకున్నాం. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది 2 × 2 - 1 × 4. ఎందుకంటే ABCD అనుకుంటే AD - BC కాబట్టి 2 × 2 - 4 × 1. సో 2 2s are 4 - 4 × 1 4 = 0. సో 0 అయింది కాబట్టి A యొక్క డిటర్మినెంట్ మ్యాట్రిక్స్ A అనేది సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ హూజ్ డిటర్మినెంట్ ఈజ్ నాట్ 0. అంటే ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే దానికి డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే 0 అవ్వదు, నాట్ 0. సో ఆ మ్యాట్రిక్స్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఇట్ హ్యాస్ ఎన్ ఇన్వర్స్. ఇట్స్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే సేమ్ ఇందాట్లానే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే దీంతో మల్టిప్లై చేసిన మనకు వాల్యూ అనేది 0 అవ్వదు. అంటే దేని మీద కూడా డిపెండ్ అయ్యి లేదు కాబట్టి లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ A = 3 2 1 4. సో దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే డెట్ ఆఫ్ A = AD - BC కాబట్టి A ఎంత వాల్యూ 3, D వాల్యూ 4. 3 × 4 - 2 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 4s are 12 - 2 × 1 2. 12 - 10 వాల్యూ 10. సో 10 అనేది 0 కాదు కాబట్టి A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఏమైంది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అనేది అవుతుంది.